64 కళలల్లా చేనేత కళ కూడా ఒకటి. గట్లాంటి చేనేత కళకు ఇయాల జాతీయ స్థాయి పురస్కారం దక్కిందుల్లా. మరిగా చేనేత కళ ప్రాముఖ్యత ఏంటిది, ఎవరు చేయబట్టి చేనేత కళకు జాతీయ స్థాయి పురస్కారం దక్కింది అని ముచ్చట మీరు కూడా ఒక పాను చూడుండ్రి. కళాకారులు అనగానే మనకు మస్తు మంది కళాకారులు గుర్తుకొస్తారు. పాటలు పాడేటోళ్ళు, డ్యాన్స్ చేసేటోళ్ళు, హస్తకళ చేసేటోళ్ళు గిట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు కళాకారులు వెళ్తారు. అట్లాంటి కళాకారులనే ఒకటైన చేనేత కళ. చేనేత కళ అంటే చేతులతోటి చేసేది. దాంట్లో మగ్గం కావచ్చు, చేతులతోటి బొమ్మలు వేసుడు కావచ్చు. ఇట్లాంటి కళలన్నీ చేనేత కళ కిందకి వస్తాయి. అయితే ఇప్పుడు ఒక కళాకారుడు మన తెలంగాణ నుంచి జాతీయ చేనేత కళాకారుల పురస్కారానికి ఎంపికయిండు. తెలంగాణ జాతీయ స్థాయి చేనేత ఘనతను ఆ కళాకారుడు సాటి చెప్పాలనుకుని గిట్లా చేసిండుల్లా. మస్తు మస్తు ప్రత్యేకతలతోటి పర్యావరణాన్ని రక్షించేందుకు చీరలను రూపొందించి మంచి గుర్తింపు పొందిండు. అయితే యువకుడు భద్రాద్రి భువనగిరి జిల్లా చౌటుపాల్ మండలం కొయ్యలగూడెంకి చెందిన కర్ణాటక ముఖేష్. అయితే కేంద్ర చేనేత బౌలి శాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేస్తే దాంట్లో మన తెలంగాణ నుంచి వెళ్ళి ముఖేష్ అవార్డు సాధించిండు. నిజంగానే చేనేత కళలు అంటే కొంచెం కొంచెం మరుగున పడుతున్నాయి కదా. ఇప్పుడు యువకుడు చేయబట్టి మంచి జాతీయ స్థాయి పురస్కారం అందుకొని మళ్ళా పూర్వ వైభవం సాధించింది మన చేనేత కళ. ఈ సంవత్సరం 2023 గాను జాతీయ చేనేత పురస్కారం దక్కింది. అది నేను చేసిన ఒక 100 మోటివ్ న్యాచురల్ డైక్ శారీకి నాకు చేసినందుకు గాను నాకు గవర్నమెంట్ ప్రభుత్వం గుర్తించి నాకు జాతీయ పురస్కారం అందించింది. అలా కొత్త డిజైన్ చేయడానికి నాకు ప్రేరేపించింది ఏంటంటే అంటే మా మా తాతల కాలం నుంచి నేను చూస్తూ వస్తున్నాను ఈ పనిని. ఈ ఫీల్డ్ లో మనం నెగ్గుకు రావాలంటే ఏదైనా కొత్త క్రియేట్ చేసి చేయాలి అని దానికోసం మొదటగా నేను స్టార్టింగ్ లో కరోనా సమయంలో 20 రకాల పూలతోటి ఒక చీర చేశాను. అది దానికి ఆదరణ పొంది నాకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా నాకు అవార్డు కూడా వచ్చింది. ఇంట్లో అందరు కూర్చొని దాని మీద వర్క్ చేయడం వల్ల నాకు ఇది చేయడానికి సాధ్యమైంది. అలాగే నాకు కొందరు కస్టమర్స్ అయినా సరే, ఎవరైనా సరే, కొందరు NGOs అయినా సరే వాళ్ళు ప్రోత్సాహం ఇచ్చి కొత్త డిజైన్ చేయండి, చేస్తే మార్కెట్ లో మూవ్ అవుతాయి అవన్నీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం వల్లనే నేను ఇక కొత్త స్టెప్ తీసుకొని ఒక డే స్టెప్ తీసుకొని చేయగలిగాను. నా పేరు కర్ణాటక బిందు. మా హస్బెండ్ కర్ణాటక ముఖేష్ గారు నేషనల్ అవార్డు హ్యాండ్లూమ్లో నేషనల్ అవార్డుకి సెలెక్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తను చాలా కష్టపడ్డాడు 3-4 ఇయర్స్ నుంచి ఈ శారీ రెడీ చేయడానికి. అందుకు కాను తన కష్టానికి ఫలితం దక్కిందని ఈరోజు మేము మా కుటుంబ సభ్యులు చాలా ఆనందిస్తున్నాము, చాలా గర్వపడుతున్నాము కూడా. అలాగే ప్రభుత్వం ఇంకా చేనేత కార్మికులకు ఇంకా సపోర్టింగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను.